Hello friends, welcome to Techno episode 906. ఈరోజు డేట్ టు December 3rd, 2021. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే మీకు OnePlus Band 2500 రూపాయలు ఉండేది ఈరోజు 1499 రూపాయలకి డిస్కౌంట్ అవైలబుల్గా ఉంది. 1000 రూపాయలు మీకు లాంచ్ ప్రైస్కి ఇప్పటికి ఉందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ డీల్. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయి అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక వీలైతే ఒక లైక్ కూడా కొట్టి వెళ్ళండి. ఇక ఈరోజు మన టెక్నో స్టెంట్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో December 14-15 తారీఖుల్లో గ్లోబల్గా ఒప్పో ఇన్నో డే పేరుతో వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీస్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అంటే ఈ సంవత్సరం గాను ఒప్పో నుంచి రాబోతున్న కొత్త ప్రొడక్ట్స్ ఏంటి, కొత్త టెక్నాలజీస్ ఏంటి అనేది వీళ్ళు ఎక్కడ షోకేస్ చేస్తారు. సో దీంట్లో మేజర్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒప్పోకు సంబంధించిన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్, అండ్ రెండోది ఒప్పో ఆల్రెడీ ఒక కెమెరా సెన్సార్ మీద అలాగే ఒక ప్రాసెసర్ మీద కూడా వర్క్ చేస్తుందని చాలా రోజుల నుంచి మనకి లీక్స్ రూమర్స్ ఉన్నాయి కదా. సో ఇవి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో మరి. అండ్ వీళ్ళ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా అక్కడ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 మనం లాంచ్ అయింది కదా. సో దాంతోపాటు వీళ్ళు ఇప్పుడు ఫోన్స్ కూడా లాంచ్ చేస్తారు కాబట్టి అక్కడ దీన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది 14-15 తారీఖుల్లో వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. అలాగే ఒప్పో సూన్ మనకి ఒప్పో ప్యాడ్ని కూడా తీసుకురాబోతుంది. ఈ ఒప్పో ప్యాడ్ అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2022లో మనం చూడబోతున్నాం. దీనికి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒప్పో అనేది బీబీకే గ్రూప్లో కొంచెం పెద్ద కంపెనీ, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా వీళ్ళదే పెద్ద చేయనమాట. ఒప్పో అన్ని బీబీకే గ్రూప్స్లో అన్నింటిలో కంటే వీళ్ళదే పెద్ద హ్యాండ్ అనమాట. సో అందుకని ముందు ఒప్పో వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత దాని డిజైన్ని ఫాలో అయ్యి వివో అలాగే ఐక్యూ, రియల్మీ ఇలాంటి వాళ్ళు కూడా ఇంకొన్ని ప్రొడక్ట్స్ తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కొత్త టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. సూన్ మనం OnePlus, ఒప్పో, వివో ఇలాంటి బ్రాండ్స్లో అన్నింటిలో ఇవి చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ఆల్రెడీ ఒక కంప్లీట్ స్మార్ట్ వాచ్ మీద వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వాచ్ అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2022లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక యాపిల్ వాచ్కి కాంపిటీటర్ అనమాట. సో చాలా ప్రీమియం వాచ్ని వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. అండ్ సూన్ ఇది లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ December 28వ తారీఖున షామీ Mi12 సిరీస్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని మళ్ళీ ఈరోజు ఇంకొక కొత్త రూమర్ అయితే వచ్చింది. అండ్ ఇంతకుముందు December 12th అనుకున్నారు, December 8th అనుకున్నారు, ఇప్పుడేమో December 28th అంటున్నారు. సో క్లారిటీ లేదు. అండ్ వీళ్ళైతే Mi12 సిరీస్ డిసెంబర్లోనే లాంచ్ చేస్తారు. కాకపోతే అది ఏ తారీఖు అనేది వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి మోటోలో నుంచి మోటోలో ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో మోటోలో G51 5Gకి సంబంధించిన అఫీషియల్ టీజర్ని తీసుకొచ్చింది. ఇది December 10వ తారీఖున లాంచ్ కాబోతుంది. అండ్ G51 అనేది వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 480+ ప్రాసెసర్తో తీసుకురాబోతున్నారు. అండ్ డిజైన్ అనేది రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన G31 డిజైన్ని ఫాలో అవుతుంది. స్పెసిఫికేషన్స్ మారిపోతే అలాగే ప్రాసెసర్ అయితే మారుతుంది. ఇది సూన్ December 10వ తారీఖున మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుంది. ఇది బీటా మెంబర్స్కి వెరీ సూన్ వీళ్ళు తీసుకొస్తారు. సో ఇదేంటంటే మనం స్టేటస్లో ఫోటోలు కానీ టెక్స్ట్ కానీ ఏదో ఒకటి పెడతా ఉంటాం కదా, అది పెడతా ఉంటాం, అందులో ఏదో మిస్టేక్ పడి ఉండొచ్చు, లేకపోతే రాంగ్ ఫోటో సెలెక్ట్ అయి ఉండొచ్చు. ఇలా అయినప్పుడు మనం డిలీట్ చేస్తూ ఉంటాం కదా. అలా డిలీట్ చేయకుండా వితిన్ మీరు పోస్ట్ చేసిన వెంటనే ఒక 1 or 2 seconds మీకు ఒక పాపప్ అనేది వస్తుంటుంది అనమాట. అండు పాపప్. ఆ అండు అనేది మీరు క్లిక్ చేస్తే మీరు పోస్ట్ చేసిన స్టేటస్ అనేది వెళ్ళదు. సో ఇది ఒక అప్డేట్ అనేది వీళ్ళు ప్రజెంట్గా టెస్ట్ చేస్తున్నారు. బీటా మెంబర్స్కి సూన్ ఇది అవైలబుల్గా రానున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ వెరీ సూన్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఈరోజు కనిపిస్తుంది. అండ్ దీంట్లో మొత్తం 4 కలర్స్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. వైట్, బ్లాక్, పింక్ అలాగే గ్రీన్, ఈ 4 కలర్లలో ఉంటుంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో రావచ్చని మనకి ఇంతకుముందు కూడా కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో 6.4 inches వరకు ఫుల్ HD+ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉండొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 64 MP అండ్ 4500 mAh బ్యాటరీ విత్ 15 watts ఛార్జర్ బాక్స్లో 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉండొచ్చు అని తెలుస్తుంది. 15 watts ఛార్జర్ బాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఫ్లాగ్షిప్ ఫ్యాన్ ఎడిషన్కి. ఇది సూన్ మనకి రాబోతుంది. అండ్ December మంత్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ చేయడం మీకు ఒక మంచి VPN అప్లికేషన్ గురించి చెప్తాను. VPN Pro దీని ప్రైస్ 75 రూపాయలు. ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. సో ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ. VPN అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. రేటింగ్ 4.1 ఉంది. సైజు 5 MB వరకు ఉంటుంది.
ఉంటుంది, డివైస్ టు డివైస్ వ్యారీ అవుతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ తెలిస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లూట్స్ డీల్స్ కావాలనుకుంటే మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ ఫాలో అయిపోయి అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.